హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అమ్మ మా కోసం క్యారెట్ హల్వా చేస్తుంది కాబట్టి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా. క్యారెట్ హల్వాకి కావాల్సిన వస్తువులు చెప్పబోతున్నా. క్యారెట్ సన్నగా తురుము పెట్టుకోవాలి. నెయ్యి, జీడిపప్పు, పాలు, పంచదార, యాలక్కాయలు. హల్వా చేసుకోమా ఫ్రెండ్స్? చేసుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. సో ఆల్రెడీ వీడియో ఏంటనేది మా గగన్ బాబు చెప్పారు కదా. అవునండి, క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. ఇది ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే ఇంకా హాలిడేస్ ఇచ్చారు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను సండే ఈవినింగ్ చేశానండి, కాకపోతే పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది, సారీ. సండే అయితే ఇంక మా వారు అండ్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, సో ఇష్టంగా తింటారు అని చెప్పి క్యారెట్ హల్వా అయితే నేను చేస్తున్నాను. అది ఫస్ట్ టైం అండి చేయడం. సో పర్లేదు, బాగానే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అన్నారు. అండ్ మెయిన్ నాకు ఈ వీడియో చేసేటప్పుడు ఎడిటింగ్ చేసిన నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్ రీజన్ ఏంటనేది వీడియో ఎండింగ్లో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా అన్నది. ఇంకా క్యారెట్ హల్వా అయితే ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ నెయ్యిలో మనం క్యారెట్ బాగా మగ్గించాక కొంచెం పాలు పోసుకొని పాలల్లో క్యారెట్ అన్నది బాగా మనం ఉడకనివ్వాలండి. క్యారెట్ ఉడికిన తర్వాత పంచదార వేసి ఆ పంచదార కూడా కరిగేంత వరకు మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఇదంతా చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇంకా లాస్ట్లో జీడిపప్పు, యాలక్కాయ పొడి వేసుకుంటే మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకైతే నేను చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను అంత ఇష్టపడి అంతసేపు చేసిన దానికి నాకు రిజల్ట్ అయితే నాకు వచ్చింది. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. మెయిన్ ఫ్రెండ్స్, ఏదైనా సరే మనకి రాదు అంటే ఏది అనుకోకూడదు. రానిదంటే ఏది ఉండదు, కాకపోతే కొంచెం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే మనకి ఏదైనా సరే వస్తుంది. సో అలా అనుకొని నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. సో చూడాలి ఈ యూట్యూబ్ జర్నీ ఎంత దూరం వెళ్తుంది అన్నది యూట్యూబ్ జర్నీ చూడాలి. నేను రాదు అనుకుంటే మన లైఫ్ అక్కడితోనే అయిపోయింది. వస్తుంది, ట్రై చేయడంలో తప్పులేదు అని అనుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. సో అలా అనుకొని నేను స్టార్ట్ చేస్తున్నా. మీ బ్లెస్సింగ్స్తో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఇలాంటి ఎన్నో మరియు వీడియోస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? యూట్యూబ్ గురించి అయితే నాకు ఏమీ తెలియదు, బట్ నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం కాబట్టి నా ఇంట్రెస్ట్ కోసమని చెప్పి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. తెలియనివి తెలుసుకుందామని చెప్పి. సో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, ఓకేనా? ఇంకా ఫైనల్గా అయితే మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ ఈ మొత్తం లో ఫ్లేమ్లో చేయాలి. ఏమాత్రం మాడినా మళ్ళీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోయింది. సో మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ హల్వా అనేది మనం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండేది. ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు నేను దీంట్లో. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ వచ్చి చాలా టేస్టీగా ఉంది. నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నా అన్నది చెప్పాను కదా ఫ్రెండ్స్, అది రిజల్ట్ ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోతో మీకు అర్థమైంది నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను అన్నది. నెక్స్ట్ స్టెప్ చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. వచ్చమ్మా నువ్వు పెట్టు. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఎందుకంత హ్యాపీగా ఉన్నాను అది. ఆయన టేస్ట్ చూడగానే తను చాలా బాగుందని అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాం, అది తిని వాళ్ళు టేస్ట్ చూస్తే ఆ హ్యాపీనెస్ చెప్పలేము కదా. సో నా హ్యాపీనెస్ రీజన్ కూడా అదే ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది.
సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ రమ్య. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.